నేను మొట్టమొదటిగా ఈ అంశాన్ని ఎత్తినాడు నా మీద రకరకాల మాటలు మాట్లాడినరు. నన్ను నిందించే ప్రయత్నం చేసిండ్రు, నా పార్టీని కూడా నిందించే ప్రయత్నం చేసిండ్రు. సరే, అది వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతా. ఎందుకంటే నేను చిల్లర మాటలకి సమాధానం చెప్పేటువంటి నాయకుని కాదు. నేను 25 ఏళ్ళుగా నా నిబద్ధత ఏందో, మా కమిట్మెంట్ ఏందో, మా కన్విక్షన్ ఏందో, మా పని విధానం ఏందో, మా క్యారెక్టర్ ఏందో అన్నీ తెలంగాణ ప్రజల హృదయాల్లో నిక్షిప్తంగా ఉన్నాయి. మేము వాటికి సమాధానం చెప్పాం. ఇక్కడ ఇష్యూ, నేను మాట్లాడే అంశం భారతీయ జనతా పార్టీ అంశమా, ఇది ఈటల రాజేందర్ గారి అంశమా అని కూడా మాట్లాడుతూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్, మా ఫండమెంటల్ ప్రిన్సిపల్ దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్. నేను పక్కా బాజాప్తా తెలంగాణ మట్టి బిడ్డను. నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, లాస్ట్ మై పర్సనల్. ఈటల రాజేందర్ గారు లాస్ట్ నా పర్సనల్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మరొకసారి గుర్తు చేసే అంశం ఏంటంటే, నాలాంటి వాడిని ఈ స్థాయికి ఎదగడానికి, ఇంత స్థాయికి ఎదగడానికి, ప్రజలలో ఇంత గౌరవం గుర్తింపు పొందడానికి కారణకుని నేను తెలంగాణ ఉద్యమ బిడ్డను. నేను 13-14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేను రకరకాల హోదాల్లో పనిచేసినటువంటి చరిత్ర తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నాడు నేను ఆ బిల్లును మద్దతు ఇవ్వమని చెప్పి 1 గంట 2 గంటల పాటు సమైక్య శాసనసభలో అందరినీ కన్విన్స్ చేసినటువంటి వ్యక్తిని నేను ఆ పాత్రలో ఉన్నవాడిని. ఇవాళ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఉండేవని నేను, కానీ రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం ఎవడు చేసినా, ఏ పార్టీ చేసినా నాలాంటి వాడిని స్పెక్టేటర్గా ఉండడానికి లేను. నేను నాలాంటి వాడిని అర్థం చేయించే ప్రయత్నం చేస్తా, అవగాహన చేసే ప్రయత్నం చేస్తా, లేని పక్షంలో చీల్చి చెండాడే ప్రయత్నం కూడా చేస్తాం. మేము ఎవరి మెప్పు కోసమో, ఎవరి స్క్రిప్ట్ రాసిస్తేనో, ఎవడు పలికిస్తేనో పలికేటోళ్ళం కాదు. మేము స్వయం ప్రకాశకులం. మాకు సొంత జ్ఞానం, సొంత అవగాహన, సొంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళం. మేము కుంజిస్తే రిమోట్ కంట్రోల్ లాగా ఉంటుండే కాదు. ఈ అవగాహన మా మీద ఆరోపణ చేసేటువంటి నీచులకు ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మేము ఏమన్నాం? మేమందల్లా నేను ఆ తెలంగాణ జిల్లా బిడ్డగా ఎస్ఆర్ఎస్పి ఎన్ని విషాదాలు మిగిల్చిందో మాకు తెలుసు. ఎస్ఆర్ఎస్పి రాకముందు ఏముండే, ఎస్ఆర్ఎస్పి వచ్చిన తర్వాత ఏముండో నేను సజీవ సాక్షిని. మా దగ్గర నేను చిన్నప్పుడు 69 నుంచి 73-74 వరకు భయంకరమైన కరువు ఉండే. ఆనాడు ఎలినినో అని చెప్పిన వాళ్ళు లేకపోవచ్చు, నేనినో అని చెప్పిన వాళ్ళు లేకపోవచ్చు, కానీ భయంకరమైన కరువు ఉండే. ఏ ఇంటికి పైన జొన్నన్నం తప్ప వరన్నం లేదు ఆనాడు. చుట్టపొడత్తే తప్ప వరన్నం తినే పరిస్థితి లేకుండా ఆనాడు. గప్పుడు పునాది వేయబడ్డ 64లో పునాది వేయబడ్డ ఎస్ఆర్ఎస్పి వచ్చిన తర్వాతనే మాకింత వరి పండించుకునే, మాకు అప్పటికే కాకతీయుల చెరువుల కింద ఇంత వ్యవసాయం ఉండే కాబట్టి మేము ఇంత చల్లగా బతికినాం. నేను ఆనాడు కూడా సమైక్య రాష్ట్రంలో అనేకసార్లు మేము మాట్లాడినాం. ఒకటే రాష్ట్రంలో ఏం వివక్ష ఇదని చెప్పి మాట్లాడినాం. ఆంధ్ర ప్రాంతంలో 1 టీఎంసీ నీళ్లకు 3,500 ఎకరాలు ఎట్లా పారుతుంది? అదే తెలంగాణ ఎస్ఆర్ఎస్పి కింద మీరు ఒక టీఎంసీ నీళ్ళకి 12,000, 13,000 ఎకరాలు ఎట్లా పారుతుంది? ఒకటే రాష్ట్రం కదా అని చెప్తే ఇది మెట్ట ప్రాంతాల కోసం డిజైన్ చేయబడ్డ కాలువలు అని చెప్పిండ్రు. నేను నా ఉపన్యాసాలు ఉంటాయి అసెంబ్లీలో, ఎస్ఆర్ఎస్పి కాలువల కింద బోను లేకుండా, బావులు లేకుండా పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయరు. ఇది
అవగాహన ఉన్నోడికి ఆ జిల్లా బిడ్డ అయితే తెలుస్తుంది. వ్యవసాయం గురించి అవగాహన ఉన్నోడికి, నీళ్ళ గురించి అవగాహన ఉన్నోడికి, ఇవాళ రైతుల గురించి అవగాహన తెలుస్తుంది తప్ప వాటిని తెలిసే ఆస్కారం లేదు. మేము ఆనాడు అన్నాం, మేము ఆనాడు చెప్పినాం. మేము ఎన్నోసార్లు నేను హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ రిప్రజెంట్ చేసేటప్పుడు నా ఎజెండా, నేను ఎమ్మెల్యేగా గొప్ప ఎమ్మెల్యేనా కాదా అనడానికి నా ఎజెండా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చినప్పుడు ఆ తూములు లేపితే నేను గొప్ప హీరోను, నేను ఆ కాలువను తెంపితే నేను గొప్ప హీరోను. చివరికి వరంగల్ వాసులకు కూడా తాగే నీళ్ళు అందని పరిస్థితులలో వాళ్ళు నా మీద ధ్వజం ఇచ్చేది. అంటే ఎస్ఆర్ఎస్పి నీళ్లు వరంగల్ని కూడా దాటలేని విషయం మీకు అర్థం కావాలి. తెలంగాణ ఉద్యమం పుట్టినాడు మా గోరేటి వెంకన్న పాటలు ఉంటాయి. ఇప్పటికీ పల్లెల్లో పల్లెలు మొలిసి అనేటువంటి పాటలు ఉంటాయి. వానమ్మ 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 ఒకసారంగా వచ్చిపోయే వానమ్మ అనే పాటలు ఉంటాయి. నీళ్ళ కోసమే, నిధుల కోసమే, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఉద్యమించినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ఇవాళ రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, సిద్ధాంతాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మూడాలను మర్చిపోవడం మనిషి కాదనేది నా సిద్ధాంతం. నేను గక్కడి నుంచి వచ్చిన కాబట్టి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం కంటే ముందు జలయజ్ఞం జరిగింది. ఇక్కడ చాలామంది మర్చిపోతున్నారు. జలయజ్ఞంలో భాగంగానే తమ్మిడి హట్టులో ప్రాణహిత నీళ్ళు తీసుకురావాలని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డికి ప్లాన్ చేసిండు. 2007 వరకే పూర్తి చేసే ప్రాజెక్టులు, 2009 వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు అని చెప్పి అప్పుడున్నది. దాని డీటెయిల్కి పోను. తమ్మిడి హట్టు దగ్గర కట్టాలి, ఎట్లా లిఫ్ట్ చేయాలి, కాలువల ద్వారా ఎట్లా తేవాలి, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎట్లా వేయాలి. నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పునాది రాయబడ్డది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉండే, అది 24 టీఎంసీల నీళ్ళతోటి అది పునాది రాయబడ్డది. అక్కడి నుంచి వెళ్ళి ఎంఎండి కూడా ఆనాడే ప్లాన్ చేయబడ్డది. ఎంఎండి కానీ ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ ఇవాళ కాదు, కాళేశ్వరం నీళ్లు చేవెళ్ల వరకు రావాలనేటువంటి ఆలోచన ఆనాడు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోవద్దు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ దుఃఖం తెలిసినటువంటి వాళ్ళుగా ఇవాళ గట్ల కాదు, కట్టేదేదో మంచి కట్టుకోవాలి, కడుపు నుండి నీళ్ళు తెచ్చుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తోటి నీళ్లు ఉన్నాయే ప్రాణహితలో కాబట్టి ఆ నీళ్ళని మనం గొప్పగా వాడుకోవాలంటే అప్పుడు మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ కట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి అన్నారంకి ఎత్తిపోసుకొని అక్కడి నుంచి వెళ్ళి సుందిలకు ఎత్తిపోసుకొని ఇవాళ దీని కెపాసిటీ 16 టీఎంసీలు, అన్నారం కెపాసిటీ 8 టీఎంసీలు, ఇవాళ సుందిల కెపాసిటీ 8 టీఎంసీలు తీసుకుపోయి ఎల్లంపల్లి వేసుకుంటే ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మాకు 24-25 టీఎంసీ అని చెప్తుంటూ 29 టీఎంసీల నీళ్లు మాకు మిడిమానేరులు ఉంటాయి. మిడిమానేరుల కెపాసిటీ 29 టీఎంసీలు దాదాపుగా. ఇవాళ రైల్వే జంక్షన్ కాజీపేట ఎట్లా అంటారో ఇవాళ ఉత్తర తెలంగాణకు నీళ్ళ అడ్డ, నీళ్ళ యొక్క అడ్డ, నీళ్ళ జంక్షన్ మిడిమానేరు. ఇవాళ మేము పోచంపాడు కెపాసిటీ 90 టీఎంసీలు ఉన్నప్పటికీ కూడా మాకు ఎల్ఎండిలో 24 టీఎంసీల కెపాసిటీ ఉన్నప్పటికి కూడా ఒక్క పంటకు కూడా నీళ్లు సరిగా అందకపోతుండే, ఇవాళ కాళేశ్వరం లింక్ అయిన తర్వాత ఎన్ఎండిలో 20 టీఎంసీల నీళ్లు మాకు గ్యారంటీ ఏర్పడిన తర్వాత అవసరమైతే మీకు పోచంపాడులో కూడా నింపుకునే వెసులుబాటు కల్పించున్నారు. కాబట్టి మాకు రెండు పంటలు సంపూర్ణంగా పండించుకున్న జిల్లాలు ఇవాళ కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, పార్ట్ ఆఫ్ నల్లగొండ జిల్లా కూడా. మీరు ఇప్పుడు అడగండి, మీరు కావాలితే ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, అడగండి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్ట్ ఎవరిని మాట్లాడతలేను, కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ అధికారుల గురించి మాట్లాడతలేను, కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్ తప్పున్నాయని మాట్లాడతలేను. కానీ ప్రాజెక్టు కట్టడమే తప్పనేటువంటి మీ నీచమైన ఆలోచనతో తప్పంటున్నాను నేను. తెలంగాణ ఇవాళ బోర్లు వేసి బోర్ల పడ్డ తెలంగాణ అని చెప్పుకున్నాం కదా, బావులు తవ్వి బండపడితే బతికే బండబారిపోయిన తెలంగాణ చెప్పుకున్నాం కదా, గా తెలంగాణకే కదా నీళ్ళు కావాలని చెప్పి మనం అడిగింది. ఇవాళ మనం చేసుకున్నాం. మేము ఏమన్నామేమేం ఇవాళ ఎలినినో మళ్ళా భయంకరమైన కరువు వచ్చినట్టుందని చెప్పి మనం చెప్పట్లే. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాల సంస్థలు చాలా తీవ్రమైన ప్రభావం ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పి చెప్తున్నారు. మా బాధ ఇవాళ గింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది కాబట్టి లక్ష్మీ బరాజ్ నేను అక్కడ నీళ్ళు నింపమని కోరట్లేదు.
ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, వీళ్ళు ఏం చేసిండ్రు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా జాప్యం చేస్తూ ఉన్నారు, ఎందుకు తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రజల కళ్ళల్లో మట్టి కొడుతున్నారు, ఎందుకు హైదరాబాద్ నగరాన్ని నీళ్లు రాకుండా చేస్తున్నారు గురించి నేను మాట్లాడతాను. నేను అంటలేను, నేను అడుగుతున్నా.